హాయ్ అండి, చిన్నపిల్లలకి లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామా ఈరోజు. ఇది వచ్చి లైనింగ్ అండి. లైనింగ్ వచ్చి నేను ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. ఇది 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఓపెన్ ఉండే సైడు ఇలా 1 ఇంచ్ లెంత్లో ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇటు సైడు ఓపెన్ లేని సైడు దాన్ని అంటే 1 ఇంచ్ గ్యాప్ వదిలాం కదా, దాన్ని వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. పైన క్రాస్ ఉంటుంది కదా అన్నట్టు ఇది క్రాస్ తీసాను. అండ్ లెంత్ వచ్చి నేను బ్లౌజ్ యొక్క లెంత్ 11 ఇంచెస్ పెట్టుకున్నాను. మీ బేబీ హైట్ని బట్టి లేకపోతే ఆది బ్లౌజ్ ఉంటే దాని హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని దానికన్నా 1 ఇంచ్ పెట్టుకోండి. అండ్ నెక్ వచ్చి 2 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చి 2.5 ఇంచెస్. పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇది క్లోజ్డ్ సైడ్ ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి, ఓపెన్ సైడ్ నెక్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి మళ్ళీ వేసుకోకుండా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. అంటే కింద పైన ఇప్పుడు మనం హాఫ్ షోల్డర్ కదా, సో అందుకని దీని కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని చాలా ఈజీగా నేను ఈ వీడియోలో చెప్పాను మీకు. ఒకసారి పూర్తిగా చూడండి వీడియో అనేది. ఇక్కడ 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చి లూజ్ వచ్చి 5.75 పెట్టుకున్నాను. అండ్ నడుము వచ్చి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే 10-20 ఇంచెస్. ఇది వచ్చి 22 ఇంచెస్. ఇప్పుడు క్రాస్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ రౌండ్ తీసేసుకున్నాను. ఇప్పుడు మనకు నెక్ వచ్చి 3.75 పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఓన్లీ ఆర్మ్ హోల్ పార్ట్ వరకు కట్ చేసేసుకోండి. నడుము ఇందాక కట్ చేసేసాం కదా, ఆర్మ్ హోల్ వరకు కట్ చేసేసుకోవాలి. ఓన్లీ 1 షోల్డరే వస్తుంది. ఇది ఉక్సుల పట్టి కాజాల పట్టి అండ్ ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ మనము షోల్డర్ కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనకు నెక్ లెంత్ ఎంతైతే రావాలో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. నాకు నెక్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. దాన్ని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోండి. మరి కిందికి వచ్చినట్టుంటే కొంచెం పైకి మార్కింగ్ చేసుకున్నాను, దాన్ని కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా ఉక్సుల పట్టి కాజాల పట్టి ఒకదానిపైన ఒకటి పెట్టి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని అండ్ ఇక్కడ కూడా 3 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. ఆ 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా ఇలా క్రాస్గా తీసాను. అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ షేప్ రాకపోతే ఫస్ట్ బాక్స్ లాగా డ్రా చేసుకొని తర్వాత షేప్ తీయండి, నీట్గా వస్తుంది. తర్వాత దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయాయి మనకు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి రెండు ఒకటే సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఓన్లీ ఒక సైడే కాబట్టి. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి, 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ దాని మీద పెట్టి దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసేసుకోండి. తర్వాత కుట్టిన తర్వాత మనము ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఉక్సుల పట్టి అండ్ కాజాల పట్టి సేమ్ అదే విధంగా ఇందాక ఎలా అయితే కట్ చేసామో ఎక్స్ట్రా, దీనికి కూడా సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. 1/2 మీటర్ నాకు ఇంకా మిగిలింది చిన్న పాపకు కాబట్టి. మీరు ఇంకా కొంచెం లెంత్ అలా పెంచినట్లయితే అప్పుడు సరిపోతుంది. 1/2 మీటర్ అయితే చాలా ఎక్కువ, వెడల్పు ఎక్కువ ఉంది. ఇది వచ్చి 10 ఇంచెస్. ఎందుకంటే ఒక సైడ్ షోల్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ థ్రెడ్ కోసం 10 ఇంచ్ లెంత్లో వీటితో మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఇది వచ్చి ఒక సైడ్ హ్యాండ్ వస్తుంది కదా, 1 సైడ్ హ్యాండ్కి దానికోసం 5 ఇంచెస్ లెంత్లో ఇలా తీసుకున్నాను. అండ్ దానికి హ్యాండ్కి వచ్చి నేను ఫ్రిల్ పెడుతున్నాను కాబట్టి మొత్తం లెంత్ అంతా తీసేసుకున్నాను. టోటల్ లెంత్ వచ్చి 11 ఇంచెస్. అంటే 2 ఫోల్డ్ మీద అంటే 22 ఇంచెస్. ఇక్కడ వచ్చి ఇందాక చెప్పాను కదా థ్రెడ్ అని 1.5 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ లెంత్, 1.5 ఇంచెస్ విడ్త్. దాన్ని ఇలా కట్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి దానిపైన ఒక కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ లైనింగ్ అండ్ ఒరిజినల్ పీసు జాయిన్ చేసే కన్నా ముందు ఈ విధంగా టేప్తో 5 ఇంచెస్ దగ్గర అక్కడ షోల్డర్ ఎంత దగ్గరకు అయితే వచ్చిందో ఇటు సైడ్ కూడా అంతే దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని తర్వాత ఇందాక మనం థ్రెడ్ కుట్టాం కదా దాన్ని ఇక్కడ పెట్టుకొని కుట్టేసుకోండి. అంటే కుట్టు కూడా కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. చుట్టూరు ఒక రౌండ్ కూడా
స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ వన్ సైడే కాబట్టి అది షోల్డర్ అనేది వెల్వెట్ క్లాత్ ఎదురు ఉండేలాగా చూసుకోండి. అప్పుడు రెండు ఒకే సైడ్ వస్తాయి, లేకపోతే ఆపోజిట్లో వస్తాయి. అదొకసారి గమనించుకోండి. తర్వాత ఇది బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ ఉన్నది కటింగ్ అయిపోయింది. తర్వాత దీనిపైన ఒక స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు సేమ్ అదే షోల్డర్ లేని సైడ్ కూడా, ఆ హ్యాండ్ లేని సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇందాక థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని చుట్టూరు అవుట్లైన్ కుట్టేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మనకు కంప్లీట్ అయింది. షోల్డర్ ఒకటి జాయింట్ చేసుకోవాలి అటు సైడ్కి. ఇప్పుడు అవుట్లైన్ కూడా కుట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి దేనికి అది సపరేట్గా. ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. అండ్ ఇటు సైడు కాజాలు పట్టి అటు సైడు ఉక్సులు పట్టి కుట్టేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చి మనకు హ్యాండ్స్ అండి. హ్యాండ్ మనం లెంత్ వచ్చి 5 ఇంచెస్ లెంత్ వచ్చి 5 ఇంచెస్, విడ్త్ వచ్చి 22 ఇంచెస్ తీసుకున్నాం కదా. కింద ఎక్కువ లెంత్ వచ్చి కిందికి వచ్చేస్తుందని ఇలా కొద్దిగా క్రాస్ తీసుకొని తర్వాత కింద సైడు ఖర్చు అనేది కనిపించకుండా ఇలా స్టిచ్ చేసుకోండి. అండ్ మిడిల్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ని మిడిల్ పార్ట్లో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇందాక హ్యాండ్ యొక్క మిడిల్ పార్టు ఈ షోల్డర్ యొక్క మిడిల్ పార్టు టచ్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకొని ఎంతైతే ఉందో అంతా కుట్టుకోండి. ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనము జాయింట్ ఒకటి చూద్దాం. అంటే ఇక్కడ డాట్స్ పెట్టుకుంటున్నాను నేను, కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని. మనం ఇందాక ఖర్చు కోసం 1.5 ఇంచెస్ వదులుకున్నాం కదా. 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడు కుట్టు వచ్చేలాగా ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకొని కుట్టడం వల్ల మనకు కన్ఫ్యూజన్ లేకుండా అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒకసారి మెజర్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికైనా, అంటే మళ్ళీ స్టిచ్ ఇప్పాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అండ్ సైడ్లు జాయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు అంతా కంప్లీట్ అయింది. కింద ఒకటి జాయింటింగ్ వేస్తే సరిపోతుంది. ఆ కిందకి కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుంటే ఇప్పుడు మనకు ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కానీ చిన్నపిల్లలు ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ దీని మీదకి నేను చేశాను, చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే